నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు పోరుబాట పట్టారు. ఆందోళనలో భాగంగా వంట వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు కోరారు. పీఎఫ్ డబ్బులు వెంటనే అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీతాలు పీఎఫ్ డబ్బులు వేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా మున్సిపాలిటీ కార్మికులము. మరి మాకు జీతాలు ఇవ్వమంటే ఇది ఇస్తలేరు. 3 నెలల జీతాలు ఇవ్వమంటే ఇస్తలేరు. 1 నెల జీతం ఇస్తామని అంటున్నారు. మరి ఎందుకు అట్లా? మా పిల్లలకు ఒక జీతం సరిపోతుందా? పిల్లలకు దావకల్లా అటు ఫీజులకు దానికి దీనికి కట్టాలంటే ఒక జీతం సరిపోతుందా? మరి 2 నెలల జీతం మా పిఎఫ్ పైసలు వేయమని మేము బాధపడుతున్నాము. మరి అవి వేస్తలేరు. మరి మేమేం తినుకుంటా రావాలా? మేము దుమ్ము అవుతున్నాము, చండాలము ఎత్తుతున్నాము, మాకు జ్వరాలు వస్తున్నాయి. మేము దావకల్లా కోదామంటే రూపాయి లేదు. మేమేమి తినుకుంటాం? మేము రావాలని పని చేయించుకుంటున్నారు కానీ జీతాలు అడిగితే నువ్వు పండుగ అంటున్నారు. బిచ్చగాళ్ళ తిరంగా మేము అడుక్కుంటున్నాం. అదే మీరు గిట్లా అడుక్కుంటున్నారని అంటున్నారు. ఛాయిస్గా పోతలేరు మాకు. మరి మీకు ఇప్పుడు 1 నెల మీకు రాకుండా మీకెంత ఇబ్బంది అవుతుంది? మీ పిల్లల ఫీజులు ఎట్లా కట్టుకుంటారు? మీరు ఎట్లా చూసుకుంటారు? మరి మార్క్స్గా గదే మార్క్స్గా పరిస్థితి గట్లే అవుతుంది. మార్క్స్గా పరిస్థితి ఇప్పుడు బాగా నిండుకు వచ్చింది. మేము ఇంతగా బాధపడుతున్నాం కానీ మమ్మల్ని ఒక్కలుసుగా పట్టించుకున్నట్లు లేరు. మున్సిపాలిటీ కార్మికులు అంటే ఏంటి అనుకుంటున్నారు? మరి అనుకున్నప్పుడు మరి మేమ్స్గా రోడ్డు మీద వంటలు చేసుకొని తింటున్నాం.